మా ఛానల్కి స్వాగతం. మేషరాశి వారికి 12 సంవత్సరాల తర్వాత గురుమంగళ యోగం సంచారం చేయగా ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలో 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృతికా నక్షత్రంలోని 1 పాదం కలిపితే మేషరాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చు, చే, చో, లా, లి, లు, లే, లో, ఆ అక్షరాల వారందరూ కూడా మేషరాశి జాతకులే. మేషరాశికి అధిపతి కుజుడు. ఆ కుజ భగవానుడు 12 సంవత్సరాల తర్వాత గురువుతో వృషభ రాశిలో సంచారం చేయడం జరుగుతుంటుంది. ఇది ఒక అద్భుతమైన యోగము అనుకోవచ్చు. అంటే స్థిరాస్తులు, చరాస్తులు, భూమి, ఫామ్ హౌసు, విల్లాలు, అలాగనే శత్రువులపైన విజయం సాధించడాలు, రాజకీయ క్షేత్రాల్లో కానీ ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నంలో కానీ విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న వారందరికీ కూడా ఇది చాలా మంగళకరము అని చెప్పి భావించగలరు. అంటే మంగళకరుడైనటువంటి మంగళుడు వృషభ రాశిలో 2వ స్థానంలో ధనావాకు కుటుంబ స్థానంలో సంచారం చేయడం అనేటువంటిది మేషరాశి వారికి ఒకందుకు అద్భుతమైన యోగముగా గమనించగలగాలి. కాకపోతే 2వ స్థానంలో కుజుడు సంచారం చేసినప్పుడు కొద్దిపాటిగా కుజ సంచార స్థితిలో కుజదోషంగా ఉంటుంది కనుక ధనపరమైన చిక్కులు ఉండే అవకాశాలు ఉన్నాయి. కనుక దయచేసి ఎవరికి అప్పులు ఇవ్వద్దు, అప్పులు కూడా తెచ్చుకోవద్దు. ఉండబడిన వాటితో సర్దుకోపోగలిగితే, ఖర్చులను నియంత్రించగలిగితే మేషరాశి వారికి ఉన్నంత అదృష్టం మరొకరు ఎవరు లేరు అని చెప్పి గమనించగలగాలి. అలాగనే 12 సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి కలయిక అని చెప్పి గమనించాలి. ఏడాది తర్వాత రవి భగవానుడు స్వక్షేత్రకంగా ఉంటూ అక్కడ బుధుడితో కలిసి ఉండడం వలన బుధాదిత్య రాజయోగము, అక్కడే శుక్రుడితో కలిసి ఉండడం వలన నూతనమైన వాహనాలు, సంపూర్ణమైనటువంటి కొత్త విలాసవంతమైన వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, నూతనంగా వివాహమైన వారికి పుత్రిక సంతాన యోగ్యత, అలాగనే తల్లిదండ్రుల నుంచి పిల్లలకు, పిల్లల నుంచి తల్లిదండ్రులకు స్థిరచరాస్తులు వచ్చేటువంటి అవకాశాలు, భాగస్వామి వ్యాపారాల్లో అద్భుతమైన విజయం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. అలాగనే 30 సంవత్సరముల తర్వాత శని భగవానుడు వక్రగమనంలో కుంభరాశిలో సంచారము చేయనప్పుడు వీరికి పట్టిందల్లా బంగారం అవ్వడం, నీటి వ్యాపారాలు, భూమి వ్యాపారాలు, విదేశీ వస్తువులు, ట్రాన్స్పోర్ట్స్, ఎక్స్పోర్ట్స్, సాఫ్ట్వేర్, హార్డ్వేరు, యానిమేషన్స్, క్రియేటివిటీ రంగాలు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు, ఇంటీరియర్ డెకరేషన్ చేసేవారు, ఇంటికి అంటే ఇసుక, సిమెంట్ వ్యాపార కార్యక్రమాలు చేసేవారందరికీ కూడా చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి. వ్యయంలో రాహు సంచారం చేయడం వలన ప్రధానంగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, ప్రేమికులు, అన్నదమ్ముల మధ్యలో స్వల్పమైన 3వ వ్యక్తులు దూరి మిమ్మల్ని డిస్టర్బ్ చేసే పరిస్థితి ఉంటుంది. కనుక మౌనంగా ఉండండి, ప్రతి విషయాన్ని వినండి, స్పందించకుండా కాలాన్ని గడపండి. అంతా సవ్యమైనటువంటి విజయం మేషరాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి. మా ఛానల్కి స్వాగతం. వృషభ రాశి వారికి 12 సంవత్సరాల తర్వాత వృషభ రాశిలోని గురుమంగళ యోగం సంచారం చేయనప్పుడు ఎలా ఉంటుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలో 4 పాదాలు, మృగశిర నక్షత్రంలో 1, 2 పాదములు కలిపితే వృషభ రాశి అవ్వడం జరుగుతుంటుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, ఉ, వే, ఓ అక్షరాల వారందరూ వృషభ రాశి జాతకులే. వృషభ రాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. రాశిలోనే 12 సంవత్సరముల తర్వాత కుజుడు మరియు దేవగురు బృహస్పతి సంచారం చేయడము వృషభ రాశి వారికి ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి. అయితే రాశిలోనే కుజుడు సంచారం చేయడం వలన కుజదోషం ప్రభావం కారణం వల్ల మీరు కష్టపడి పనిచేస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. అనేక మంది చేతగాని వారు మిమ్మల్ని ఏదో ఎగతాళి చేయాలనో వాళ్ళు ఏం చేయగలరండి, ఆయన చేసేటప్పుడు చూద్దాంలే
అది చేద్దాంలే ఇది చేద్దాంలే అని చెప్పి నీ చుట్టుపక్కల ఉండబడిన వారందరూ మిమ్మల్ని అనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కారణం ఏమిటయ్యా అంటే అనేక మంది మిమ్మల్ని అంటున్నారంటే మీరు ఏదో తప్పు చేస్తున్నారో మీకు చాతగంతనమో కాదు, అందరికన్నా భిన్నంగా మీరు కష్టపడుతున్నారు, సక్సెస్కు తొలిమెట్టు అవుతున్నారు అని చెప్పి చుట్టుపక్కల ఉండబడిన వారందరూ గమనించబట్టి నువ్వు ఎక్కడ ఎదగకూడదు అనేటువంటి ఆలోచించి కొందరు పని కట్టుకొని మిమ్మల్ని విమర్శించడము, టార్గెట్ చేయడం జరుగుతూ ఉంటుంది. దయచేసి వృషభ రాశి జాతకులు ఆవగింజంతో కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా కష్టపడుతూ మీరు ముందుకు వెళ్ళండి. అద్భుతమైన ఈ యొక్క గురుమంగళ యోగం వలన మనోధైర్యం, అద్భుతమైన విజయం వృషభ రాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి. ఏడాది తర్వాత రవి భగవానుడు స్వక్షేత్రంలో ఉంటూ అక్కడ బుధుడు సంచారం చేయడం వలన బుధాదిత్య రాజయోగము, ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి ఇది చాలా మంచి కాలము. అక్కడే శుక్రుడు కూడా ఉన్నాడు కనుక వీలైనంత వరకు మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అష్టమి, అమావాస్య తిథి ఎందున దూరావాయు జల ప్రయాణం పెట్టుకోవద్దు. ప్రమాదాలు పొంచి ఉన్నాయి, శత్రువులు పొంచి ఉన్నాయి. యంత్రాలతో ఆయుధాలతో మీరు దయచేసి చెలగాటం ఆడవద్దు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. రాజ్యస్థానంలో 30 సంవత్సరాల తర్వాత శని భగవానుడు వక్రగమన సంచార స్థితిలో ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగంలో, వ్యాపారంలో మీరు మరో మైలురాయి అధిగమించబోతున్నారని చెప్పి గమనించాలి. కనుక హోటల్ వ్యాపారస్తులు, రాజకీయ సేవారంగంలో ఉండబడిన వారు, సంపూర్ణ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు, మార్కెటింగ్ రంగం బిజినెస్ చేసేవారు, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేవారికి ఓపిక, పట్టుదల, సహనం ద్వారా అద్భుతమైన విజయం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. మా ఛానల్కి స్వాగతం. మిథున రాశి వారికి వ్యయంలో గురుమంగళ యోగం 12 సంవత్సరం తర్వాత సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆర్ద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కా, కీ, కు, ఖం, అజ్ఞ, ఛ, కే, కో, హ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులే. మిథున రాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. వీరికి తృతీయంలో ఏడాది తర్వాత రవి భగవానుడు బుధాదిత్య రాజయోగంలో ఉండడం, అక్కడే శుక్రుడు కలిసి ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలం. ఉద్యోగంలో ఉండబడిన వారికి ప్రమోషన్స్ రావడం, మీరు ఏ ప్రాంతం అయితే అనుకుంటారో ఆ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అవ్వడంలో మిథున రాశి వారికి సొంతం అని చెప్పి గమనించాలి. అర్ధాష్టమ కేతు, చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. ఏదైనా ఒకసారి ఆలోచించండి, తెలిస్తే మీ మనసు ఏది చెప్తే అది వినండి. అద్భుతమైన విజయం. కుదరలేదు, మీ క్షేమాన్ని గురించి ఎవరైతే ఆలోచిస్తారో లేకుంటే మీ యొక్క గాడ్ ఫాదర్ లాంటి వారితో చర్చించి మీరు ప్రారంభించగలిగినట్లయితే ఆనందం, ఐశ్వర్యం, అదృష్టం మిథున రాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి. 30 సంవత్సరాల తర్వాత శని భగవానుడు కుంభరాశిలో వక్రగమన సంచార స్థితిలో ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్య అన్యూన్యత, అద్భుతమైనటువంటి వ్యాపారాల్లో పెట్టుబడులు అందడం, వ్యాపారంలో ఉన్నత మైలురాయిలు దాటడం, గజ సన్మానాలు, అవార్డ్స్, రికార్డ్స్ మిథున రాశి వారికి సొంతం కాబోతున్నాయని చెప్పి గమనించాలి. అలాగే రాజ్యస్థానంలో రాహు సంచారం చేయడము, వ్యయంలో కుజమంగళ యోగం 12 సంవత్సరాల తర్వాత ఉంటుంది. మీరు ధర్మబద్ధంగా ఉండండి, న్యాయంగా ఉండండి, ఆధ్యాత్మికంగా ఉండండి. విపరీతమైన భూయోగము, రాజ్య పట్టాభిషేకము, విదేశానము అన్నింటా కలిసి వచ్చే కాలము మిథున రాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి. అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేరస్తులు, మార్కెటింగ్ వాళ్ళు, స్వయం వృత్తుల వాళ్ళు, హోటల్ వ్యాపారాలు, చేనేత కార్మికులు, సంపూర్ణ వ్యాపార సామ్రాజ్యంలో మరో మైలురాయి మిథున రాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి. మా ఛానల్కి స్వాగతం. కర్కాటక రాశి వారికి గురుమంగళ యోగ సందర్భంగా ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి 4వ పాదము, పుష్యమి నక్షత్రంలోని
4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలో 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అక్షరాల వారందరూ కూడా కర్కాటక రాశి జాతకులే. కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్ర భగవానుడు. వీరికి ఏడాది తర్వాత రవి భగవానుడు సింహరాశిలో బుధుడితో మరియు శుక్రుడితో సంచారం చేయడం వలన స్థిరాస్తులు, చరాస్తులు, ధనపరమైన యోగము, మార్కెటింగ్ రంగంలో కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ వారు ఏ వృత్తి అయితే చేస్తున్నారో ఆ వృత్తులలో ప్రభుత్వం యొక్క సహకారము, బ్యాంక్ రంగాల నుంచి సరైన సమయానికి అందడము, నూతనమైన పెట్టుబడులు, ఆకర్షణీయమైన జీవితం కర్కాటక రాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి. అలాగనే తృతీయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులతో, గురువులతో, అన్నదమ్ములతో, అక్కాచెల్లతో స్నేహపూర్వకమైన వాతావరణంగా ఉండగలిగితే అంతా శుభమే కలుగుతుందని చెప్పి గమనించాలి. 30 సంవత్సరముల తర్వాత శని భగవానుడు కుంభరాశిలో వక్రగమన సంచార స్థితిలో ఉండడం వలన దూర, వాయు, జల ప్రయాణాలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం. మీ జన్మ నక్షత్రంలోన పూర్ణిమ, అష్టమి తిథి యందున నదీ ప్రయాణాలు చేయకపోవడం, ఆ స్విమ్మింగ్కు దూరంగా ఉండడం, యంత్రాలతో, ఆయుధాలతో చెలగాటం ఆడకపోవడం, వీలైనంత వరకు అపహాస్యం ఆడకుండా ఉండడం, ఏదో నీకు నచ్చింది కదా అని చెప్పి వాటిని ఫేస్బుక్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా ఫార్వర్డ్ చేయడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు. ప్రస్తుత కాలమాన ప్రకారం అనేక రకాలైన ఇబ్బందులు కర్కాటక రాశి వారికి పొంచి ఉన్నాయి. ప్రేమికుల మధ్య సయోధ్య అవసరం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత అవసరం, మూడో వ్యక్తులు మీ మధ్యలో దూరి అనేక రకాల ఇబ్బందులు గురి చేసే పరిస్థితి చాలా అధికంగా ఉందని చెప్పి గమనించాలి. భాగ్యస్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. నరదృష్టి, శత్రు ప్రభావాలు పొంచి ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త. 12 సంవత్సరాల తర్వాత వృషభ రాశిలో గురు సంచారం చేయగా కుజుడు సంచారం చేయడము కుజమంగళ యోగము అంటారు. అద్భుతమైనటువంటి మంగళకరుడు కుజుడు, అందులో దేవగురు బృహస్పతి అక్కడ సంచారం చేయడం వలన మంగళకరమైన బృహస్పతి యోగం వలన వీరికి స్థిరాస్తులు, చరాస్తులు, షేర్లు, పెట్టుబడులు, ఆకర్షణీయమైనటువంటి బంగారు కాలం అని చెప్పి గమనించాలి. మీరు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉండబడినటువంటి స్వగృహము, వాహనము, విదేశీయానము అన్నింటా విజయం కర్కాటక రాశి వారి సొంతం కాబోతుంది. కనుక రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, నీటి వ్యాపారస్తులు, హోటల్ వ్యాపారస్తులు, స్వీట్ హౌస్ బిజినెస్లు, వస్త్ర వ్యాపారాలు, బంగారు వ్యాపారాలు, బ్యూటీషియన్స్ వారందరికీ కూడా ఓపిక, పట్టుదల, ధర్మ మార్గమే మీ విజయం అని చెప్పి గమనించాలి. మా ఛానల్కి స్వాగతం. సింహరాశి వారికి రాజ్యస్థానంలో గురుమంగళ యోగం సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలోని 1 పాదం కలిపితే సింహరాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అక్షరాల వారందరూ కూడా సింహరాశి జాతకులే. సింహరాశి యొక్క అధిపతి రవి భగవానుడు. ఏడాది తర్వాత రవి సింహరాశిలో స్వక్షేత్రకంగా సంచారం చేయడం, అక్కడే బుధుడు కలిసి ఉండడం వలన, దీని బుధాదిత్య రాజయోగం కావడం వలన సింహరాశి వారికి ప్రభుత్వ ఉద్యోగాలు వెన్నతో పెట్టిన విద్య, ఐఏఎస్, ఐపీఎస్, ఆర్డీఓ, ఎంఆర్ఓ, కలెక్టరేట్, సెక్రటరేట్, గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాయడం కానీ అన్ని రకాల సెక్టర్లలో ఎక్కడికన్నా వెళ్ళండి సింహరాశి జాతకులు ఉండడం జరుగుతుంటుంది. కనుక ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకున్న వారికి ఇది చాలా మంచి కాలం. ఉండబడిన వారికి ప్రమోషన్స్ రావడం, అదే కాకుండా మీరు ఏ ప్రాంతానికైతే ట్రాన్స్ఫర్ అవ్వాలనుకుంటున్నారో ట్రాన్స్ఫర్ అవ్వడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి. అక్కడే శుక్రుడు కూడా ఉండడం వలన బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు, ప్లాటినం, షేర్లు, కార్లు, భూములు, క్రయ విక్రయాలు వీరి సొంతం కాబోతుంది. అలాగే 2వ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల కాకపోతే ఓపిక, పట్టుదల, సహనం అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. 7వ స్థానంలో శని భగవానుడు 30 సంవత్సరాల తర్వాత కుంభరాశిలో వక్రగమన సంచార స్థితి ఉండడం వలన
ప్రేమికుల మధ్య సయోధ్య అవసరం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత అవసరం, నూతనమైన వస్తువులు జాగ్రత్తగా అవసరం, బ్యాంకు లావాదేవీలు, ఓటీపీలు, డబ్బులు మార్చేటువంటి వ్యవహారాలలో ఎంతో జాగ్రత్తలు అవసరం. సినిమా రంగాలు, రాజకీయాలు, చలనచిత్ర పరిశ్రమ, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్లో క్రియేటివిటీ రంగాలుగా ఉండబడిన వారందరికీ చాలా ఉజ్వలమైన అవార్డ్స్, రికార్డ్స్ను మీ సొంతం చేసుకోబోతున్నారని చెప్పి గమనించాలి. అష్టమంలో రాహు సంచార స్థితి ఉండడం వలన కనుక మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అమావాస్య తిథులు ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. అష్టమంలో రాహు సంచార స్థితి ఉండడం వలన కొద్దిపాటి నరాల బలహీనత, టెన్షన్స్, యాక్సిడెంట్స్, ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. 12 సంవత్సరాల తర్వాత వృషభ రాశిలో కుజుడుతో కూడుకున్న దేవగురు బృహస్పతి సంచారం చేయడం అనేది చాలా యోగదాయకం. గురుమంగళ యోగము అంటారు. అనగా మంగళకరుడైనటువంటి కుజుడు దేవగురు బృహస్పతితో కలిసి ఉండడం వలన నూతన ఉద్యోగ ప్రయత్నం కలిసి రావడం, సంపూర్ణ వ్యాపారాల్లో విజయకేతనం ఎగరవేయడం, వ్యాపారాల్లో పెట్టుబడులు ఆకర్షించడం, అత్యున్నతమైనటువంటి పెద్దవారితో సత్సాంగత్యం పెరగడం, రాజకీయ ప్రవేశం అవడం, ప్రభుత్వానికి అలంకారం తెచ్చేటువంటి విజయం సింహరాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి. వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు, అలాగనే సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఉద్యోగస్తులు వారందరికీ చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి. మా ఛానల్కి స్వాగతం. కన్యరాశి వారికి భాగ్యస్థానంలో 12 సంవత్సరాల తర్వాత గురుమంగళ యోగం సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే కన్యరాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టో, పా, పీ, పు, ష, అణ, ఠ, పే, పో అక్షరాల వారందరూ కూడా కన్యరాశి జాతకులే. కన్యరాశి యొక్క అధిపతి బుధుడు. వీరికి రాశిలోని కేతు సంచార స్థితి ఉన్నప్పుడు ఓపిక, పట్టుదల, ముందు చూపు, సహనం, నైపుణ్యత కలిగినటువంటి వ్యక్తులకు ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. అలాగనే 30 సంవత్సరాల తర్వాత శని భగవానుడు కుంభరాశిలో వక్రగమన సంచార స్థితి ఉండడం వలన రుణ సమస్య, రోగ సమస్య పొంచి ఉండినను మనోధైర్యం ద్వారా, మన సంకల్పం ద్వారా మీరు ఆచరించిన మంచి మార్గం వలన ఇన్ని రోజులు మీరు ఓపికగా ఉన్నందు వలన మీకు, మీ కుటుంబానికి, మీ తల్లిదండ్రులకు శ్రీరామ రక్ష అనేటువంటి రోజులు వచ్చాయని చెప్పి గమనించాలి. అలాగనే సప్తమ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికుల మధ్య, భార్యాభర్తల మధ్య, ఆచార వ్యవహారాల మధ్య, చర్చించే మధ్య కొందరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. 12 సంవత్సరాల తర్వాత భాగ్యస్థానంలో కుజుడు మరియు గురు సంచార స్థితి ఉండడం వలన మంగళకరమైనటువంటి కాలము. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఇద్దరి యొక్క ఆలోచన వల్ల మళ్ళీ నూతన పెట్టుబడులు, గృహాలు, వాహనాలు, భూములు, క్రయ విక్రయాలు కన్యరాశి వారి సొంతం అవుతుంది. ఏడాది తర్వాత రవి భగవానుడు వ్యయంలో బుధుడితో కలిపి సంచరించడం బుధాదిత్య రాజయోగం కారణం వలన ప్రభుత్వ అధికారులతో చాలా అప్రమత్తంగా ఉండాలి. అనడం వద్దు, అనిపించుకోవడం వద్దు అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అక్కడే శుక్రుడు కూడా ఉన్నాడు కనుక వాహనాలు, డబ్బులు, ఓటీపీలు, బ్యాంకు యొక్క లావాదేవీల విషయంలో ఎన్నో జాగ్రత్తలు అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. స్వయం వృత్తులు, సేవారంగాలు, వ్యాపారాలు, బట్టల వ్యాపారాలు, చేతి వృత్తుల వారు, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, గృహ, వాహన, భవన నిర్మాణ కార్యక్రమాలు చేసి చేతి వృత్తుల వారందరికీ మంచితనం వలన మంచి కాలం ఉందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. మా ఛానల్కి స్వాగతం. తులారాశి వారికి అష్టమ స్థానంలో కుజుడు మరియు గురు సంచార స్థితి, గురుమంగళ యోగం జరుగుతున్నప్పుడు ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే
తులారాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రా, రీ, శ్రీ, రు, రే, రో, తా, తి, తు, తే అక్షరాల వారందరూ కూడా తులారాశి జాతకులే. తులారాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. వీరికి పంచమ స్థానంలో 30 ఏళ్ల తర్వాత శని భగవానుడు కుంభరాశిలో వక్రగమన సంచార స్థితి ఉండడం వలన వివాహమైన దంపతులకు సంతాన యోగము, తల్లిదండ్రుల యొక్క ఆస్తులు, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, విదేశాలకు పంపించాలని మీ కోరిక నెరవేరబోతుంది. కాకపోతే స్వల్పమైన ఆటంకాలు ఉండడం కారణం చేత మీ యొక్క జన్మ నక్షత్రం రోజున మీ యొక్క పూర్ణిమ తిథి యందు, అష్టమి తిథి యందు మీ వ్యక్తిగతమైనటువంటి పనులను వాయిదా వేసుకోవడము ఉత్తమోత్తంగా భావించగలగాలి. 6వ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన రుణ సమస్య, రోగ సమస్య, శత్రు సమస్య, ఆరోగ్య సమస్య పొంచి ఉన్నాయి. సీజనల్గా వచ్చే వ్యాధులు ఇబ్బందిని గురి చేసే పరిస్థితి ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. అష్టమ స్థానంలో 12 సంవత్సరాల తర్వాత కుజుడు దేవగురు బృహస్పతి వృషభ రాశిలో సంచారం చేయడం, అది కూడా అష్టమంలో సంచారం చేయడం కుజదోష ప్రభావం కారణం వలన యంత్రాలతో, ఆయుధాలతో, పుస్తకాలతో, సిస్టంతో, ఎలక్ట్రికల్ వస్తువులతో, ఎలక్ట్రానిక్ వస్తువులతో దయచేసి చెలగాట మాడవద్దు. ప్రమాదాలు పొంచి ఉన్నాయి. బ్యాంకు ఓటీపీలు, లావాదేవీలు అపహాస్యం అవడం, ఎదుటి వ్యక్తులను తక్కువగా చేసి మాట్లాడడం అనేటువంటిగా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి గమనించగలగాలి. అలాగనే ఏడాది తర్వాత రవి భగవానుడు సింహరాశిలో సుక్షేత్రకంగా ఉంటూ అక్కడే బుధుడు కలిసి ఉండడం, బుధాదిత్య రాజయోగ కారణం వలన మీరు ప్రమోషన్స్ రావడం, బ్యాంకు నుంచి లావాదేవీలు, స్థిరాస్తులు, చరాస్తులు మీ సొంతం అవుతున్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో సాఫ్ట్వేర్ వారు, హార్డ్వేర్ వారు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ జాబ్ చేసేటువంటి వారు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు, వస్త్ర వ్యాపారాలు, గోల్డ్ వ్యాపారాలు చేసేవారికి ఓపిక, పట్టుదల వలన మంచి విజయం తులారాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి. మా ఛానల్కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి 12 సంవత్సరాల తర్వాత వృషభ రాశిలో కుజుడు మరియు దేవగురు బృహస్పతి కుజమంగళ యోగం జరుగుతున్నప్పుడు ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తో, నా, నీ, నో, నే, నో, యా, ఈ, యు అక్షరాల వారందరూ కూడా వృశ్చిక రాశి జాతకులే. వృశ్చిక రాశి యొక్క అధిపతి కుజ భగవానుడు. వీరికి ఒకవైపు 30 సంవత్సరముల తర్వాత శని భగవానుడు కుంభరాశిలో వక్రగమన సంచార స్థితిలో ఉండడం, అర్ధాష్టమ శని సంచార స్థితి కారణం వలన తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో, అక్కా చెల్లెలతో, బంధువులతో, మిత్రులతో, స్నేహితులతో వీలైనంత వరకు మానవ సంబంధంగానే చూసుకునే ప్రయత్నం చేయండి. ఆర్థిక సంబంధాలుగా మార్చాలని అనేక మంది మీ పైన కుట్ర పనడం కూడా జరుగుతుంది. కనుక దయచేసి డబ్బులు ఇవ్వడం కానీ, డబ్బులు తెచ్చుకోవడం కానీ, మధ్యవర్తితో కార్యక్రమం చేయించడం కానీ, చెక్కులు ఇవ్వడం కానీ, చిటీ బాటలో నేనున్నాను మీరు డబ్బులు ఇవ్వండి అని చెప్పి చేశారా, వారు వెళ్ళిపోయి మీ పీకకు ఉచ్చు తగులుకునే సమయం ఆసనమైంది. తస్మాత్ జాగ్రత్త. పంచమ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన వివాహమైన వారికి సంతాన యోగం, పిల్లల యొక్క అభివృద్ధి, తల్లిదండ్రుల యొక్క జీవన విధానం, స్థిరాస్తులు, చరాస్తులు, గృహ మార్పు, ఉద్యోగ మార్పు చాలా అధికంగా ఉంటుంది. అలాగనే 12 సంవత్సరాల తర్వాత కుజ భగవానుడు వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన ఈ యొక్క మంగళకరమైనటు యోగము, వివాహ ప్రయత్నం చేసేవారికి వివాహము, వివాహమైన వారికి ఉద్యోగము, ఉద్యోగం ఉన్నవారికి సంతానము, సంతానం ఉండబడిన వారికి స్థిర చరాస్తులు వారి సొంతం కాబోతున్నాయి. అంటే కుజదోషము ఉండినను కొన్ని యొక్క పరిస్థితుల ప్రభావం వలన సప్తమ స్థానంలో కుజుడు సంచారం చేయడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. అంతా మంగళకరమే, శుభకరమే. కనుక ఓపిక, పట్టుదల, సహనం, ధర్మం,
ఆధ్యాత్మికమైన మార్గంలో మీరు ఉండడం వల్ల ఉన్నతమైన జీవితం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. అలాగనే రాజ్యస్థానంలో ఏడాది తర్వాత రవి భగవానుడు బుధుడితో కలిసి అక్కడే శుక్రుడితో కలిసి ఉండడం వల్ల ఉద్యోగంలో మార్పులు, స్థిరాస్తులు, చరాస్తులు మీ సొంతం, రాజకీయ రంగ ప్రవేశాలు, విద్యాలయాలు, కళాశాలలో, పాఠశాలలో ప్రమోషన్స్ రావడం అన్నింటా వృశ్చిక రాశి వారు సొంతంగా భావించగలగాలి. కాకపోతే ఎలాంటి విషయంలో మీరు అసహనానికి గురి కాకుండా ధర్మ మార్గంగా ఉండండి. గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు చేసేటివారు, వ్యవసాయ సోదరీమణులు, చిన్నపాటి వ్యాపారం కార్యక్రమం చేసేవారందరికీ చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. మా ఛానల్కి స్వాగతం. ధనుసు రాశి వారికి 12 సంవత్సరాల తర్వాత 6వ స్థానంలో దేవగురు బృహస్పతి చేత కుజుడు సంచారం చేయడం వలన గురుమంగళ యోగము అంటారు. ఎలాంటి యోగం పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1 పాదం కలిపితే ధనుస్సు రాశి అవ్వడం జరుగుతుంటుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ, యో, బా, భీ, బూ, దా, బా, డా, బే అక్షరాల వారందరూ కూడా ధనుసు రాశి జాతకులే. ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి ఒక 30 సంవత్సరాల తర్వాత శని భగవానుడు కుంభరాశిలో వక్రగమన సంచార స్థితిలో ఉండడం వలన ధనపరమైనటువంటి ఇబ్బందులు, వాక్కు సమస్యలు, కుటుంబంలో విరోధాలు, అన్నిటికన్నా మీ యొక్క ఆలోచన విధానం చాలా బాగుంటుంది, కానీ మిమ్మల్ని ఎవరూ అర్థం చేసుకోరు. కానీ మీ శ్రమ వారికి కావాలి, మీ ఆదాయ వారికి కావాలి, కానీ మీ యొక్క ఆనందం కానీ, మీ ఆరోగ్య పరిస్థితి కానీ, మీ యొక్క యోగక్షేమాలు ఎవరికి అవసరం లేదు అన్నట్టుగా ఇంట్లో వాళ్ళు ప్రవర్తన చేస్తూ ఉంటారు. కానీ మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు అందరి గురించి ఆలోచన చేస్తారు, కానీ మీ గురించి ఆలోచించేవారు చాలా తక్కువ అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. అర్ధాష్టమరాహు బంధువులు, మిత్రులు, సన్నిహితులు, ఉద్యోగస్తులు, పై అధికారులు, సహ ఉద్యోగస్తులు, నైబర్సు, మీ యొక్క ఫ్రెండ్స్ కూడా మీ యొక్క ఎదుగుదలను ఓర్వలేని పరిస్థితి కారణం చేత మీ ముందర ఒక మాట, మీ పక్కన ఒక మాట మాట్లాడే పరిస్థితి ఉంటుంది. కనుక వీలైనంత వరకు మీరు క్లుప్తంగా రహస్యాలను మెయింటైన్ చేయడం, అందరికీ చెప్పుకోవడం వలన బరువు తగ్గుతుందేమో, కానీ భారం మీ మాటల ద్వారా రాబోయే కాలంలో మిమ్మల్ని అంచనా వేసే పరిస్థితి ఎదుటి వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పి గమనించాలి. 12 సంవత్సరాల తర్వాత గురువు వృషభ రాశిలో ఉండగా కుజుడు సంచారం చేయడం వలన రుణ రోగ సమస్యలు పొంచి ఉండినను నూతనమైన వాహనాలు, గృహాలు, వస్త్రాలు, క్రయ విక్రయాలు యోగదాయకం అని చెప్పి గమనించగలరు. ఈ గురుమంగళ యోగం కారణం వలన మీ భక్తి, మీ ఆధ్యాత్మికత, మీ సత్ప్రవర్తన, మీ దానము, ధర్మము, పూజా విధానమే మిమ్మల్ని విజయ తీరాలకు తీసుకెళ్తుందని చెప్పి గమనించగలగాలి. ఏడాది తర్వాత రవి భగవానుడు సింహరాశిలో స్వక్షేత్రకంగా ఉంటూ బుధుడితో కలిసి ఉండడం వల్ల బుధాదిత్య రాజయోగ కరం వల్ల ప్రభుత్వ అధికారులు మీకు సహకరించడం, మీకు బ్యాంక్ లోన్స్ రావడం, ప్రమోషన్స్ రావడము, మీకు విదేశాలకు వెళ్ళాలి అనే అవకాశం రావడము, ఇంట్లో ఎన్ని ఒత్తిడులు ఉన్నా మనోధైర్యంతో విజయాన్ని సాధింపచేసి అద్భుతమైన విజయం ధనుసు రాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి. అదే కాకుండా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, సినిమా రంగాలు, యూట్యూబ్లు, వాట్సాప్లు, పత్రికల్లో జర్నలిజం రంగంలో ఉండిన వారందరికీ కూడా ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. మా ఛానల్కి స్వాగతం. మకర రాశి వారికి 12 సంవత్సరం తర్వాత వృషభ రాశిలో గురుమంగళ యోగం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్టా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే మకర రాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాలను అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బో, జా, జీ,
జు, జే, జో, ఘ, గి అక్షరాల వారందరూ కూడా మకర రాశి జాతకులే. మకర రాశి యొక్క అధిపతి శనిచర స్వామివారు. వీరికి ఒకవైపు ఏళ్ళనాటి శని చివరార్ధ సంచార స్థితి ఉన్నప్పుడు అద్భుతమైన ఇది చాలా మంచి కాలము అని చెప్పి కూడా గమనించగలగాలి. రాశిలోనే ఉండబడినటువంటి గ్రహ సంచార స్థితి ప్రకారంగా 30 సంవత్సరాల తర్వాత శని భగవానుడు కుంభరాశిలో వక్ర గమన తిరోగమన సంచార స్థితి ఉండడం వలన రాశిలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో అలా ఉండే పరిస్థితి ఉంటుంది. కనుక చిన్న చిన్న విషయాలకు అలసిపోవడం, ఆర్భాటాలకు వెళ్ళకపోవడం, నేనొక్కనే ఈ పని చేస్తున్నాను, ఇంకా ఇంత మించి ఎవరు పని చేయట్లేదు, నేనొక్కనే అలసిపోతున్నాను, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నేను ఇదంతా మీకోసమే చేస్తున్నాను అన్న పరిస్థితి కనపడుతూ ఉంటుంది. కానీ ఎవరికి ఆకలి అయితే వారే భోజనం చేయాలి అన్నట్టుగా మీరు దాన్ని గమనించగలగాలి. ఈ కష్టమంతా ఎవరి కోసం చేసుకుంటున్నారు? మీకోసమే మీరు చేసుకుంటున్నారు. కానీ ఆ భ్రమను మీరు వీడగలిగితే ఎదుటివారు ఇబ్బంది పడకుండా పరిస్థితి ఉంటుంది. మనకు సామెత ఉంటుంది, ప్రేమలో పడిన వారు పచ్చకామెర్ల జబ్బు వచ్చిన వారు ఇద్దరు ఒకటేనట. వీడికి వ్యాధి తగ్గేంత వరకు ఇంట్లో వాళ్ళకు ముడుతుందట, అంటే ఫ్రెండ్స్కు ముడుతుందట. అలాగా ఈ యొక్క మకరాశి జాతకులు ఇదంతా మీకోసమే చేస్తున్నాను అనేటువంటిది మానేసి నా కోసమే నేను చేసుకుంటున్నాను, నా ఉజ్వల భవిష్యత్ కోసం నేను కష్టపడుతున్నాను అనే భావన ఎప్పుడైతే కలుగుతుందో అద్భుతమైన విజయ తీరాలకు మీ యొక్క ప్రయాణం ఉంటుందని చెప్పి గమనించాలి. తృతీయంలో రాహు సంచార స్థితి ఉన్నప్పుడు అనేక రకాలమైనటువంటి తల్లిదండ్రులు, బంధువులు, మిత్రులు ఏం చేస్తున్నారు, మీ యొక్క ఆర్థికత పరిస్థితులు ఏంటని చెప్పి అడిగే ప్రయత్నం చేస్తుంటారు. చిరునవ్వుతో నెట్టుకెళ్ళిపోయండి. 12 సంవత్సరాల తర్వాత కుజ భగవానుడు గురువుతో వృషభ రాశిలో సంచారించడం వల్ల ఈ యొక్క మంగళుడైనటువంటి కుజుడు దేవగురు బృహస్పతి అయినటువంటి అక్కడ సంచారం చేయడం వల్ల నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, మీకు సన్మానము, రాజ సన్మానము, గజ సన్మానము, పేపర్లలో మీ గురించి అచ్చు వేయడము, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్లలో మీ గురించి గొప్పలుగా వచ్చే పరిస్థితిలో సకుటుంబ సపరివార సమేతం అందరూ కూడా విందులు, వినోదాలు, ఆధ్యాత్మిక చింతన మీ సొంతమయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి. ఏడాది తర్వాత రవి భగవానుడు అష్టమంలో రవి చేత బుధుడు సంచారం చేయడం, అక్కడే శుక్రుడు కూడా ఉండడం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అమావాస్య తిథులందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం తస్మాత్ జాగ్రత్త. అలాగే హోటల్ వ్యాపారస్తులు, చర్మ సౌందర్య వ్యాపారస్తులు, కేశ సౌందర్యమైన వ్యాపారస్తులు, వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమంలో ఉండబడిన వారు జాగ్రత్తల వలన హోటల్ వ్యాపారంలో అనంతమైన సంపద మకర రాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి. మా ఛానల్కి స్వాగతం. కుంభరాశి వారికి 12 సంవత్సరాల తర్వాత వృషభ రాశిలో గురువు మరియు కుజుడు సంచారం చేయడం వల్ల గురుమంగళ యోగం జరిగినప్పుడు ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్టా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అక్షరాల వారధుడు కుంభరాశి జాతకులే. కుంభరాశి యొక్క అధిపతి శని భగవానుడు. వీరికి 30 సంవత్సరముల తర్వాత శని భగవానుడు కుంభరాశిలో వక్ర గమన తిరోగమన సంచార స్థితి ఉండడం, విశేషంగా వీరికి 2వ స్థానంలో రాహు సంచారం చేయడం వలన అనవసరమైన ఖర్చులు పెరగడం, ఆర్థిక ఇబ్బందులు పొంచి ఉండడం, అన్నదమ్ముళ్ళని, అక్కాచెల్లెలని, బంధువులని, మిత్రులని, స్నేహితులని అందరూ కూడా బంధుత్వపు యొక్క ముసుగులు అడ్డుపెట్టుకొని మిమ్మల్ని మాట సహాయం చేయమని, ఆర్థిక సహాయం చేయమని, చేసిన తర్వాత నువ్వెవరో నేనెవరో అన్నట్టు ఉండడం, పోలీస్ స్టేషన్లు, గొడవలు, అనవసరమైన ఖర్చులు, దీనివల్ల అనారోగ్య పరిస్థితి, దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించగలగాలి. కనుక వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఆధ్యాత్మికత, ప్రశాంతమైన వాతావరణంగా మీరు ఏర్పరచుకోగలిగితే మీకన్నా అదృష్టవంతుడు ఎవరు లేరని చెప్పి గమనించాలి. అందుకే జరిగేది జరక మానదు, ఆగేది ఆక మానదు. రెండిటిపైన మీకు ప్రేమానురాగం కానీ రాగద్వేషం 2 ఉండకుండా
సమస్థితితో ఆలోచించండి. సక్రమమైన తిండి, నిద్ర, ఆరోగ్యం కుంభరాశి వారి సొంతమయ్యే పరిస్థితి ఉంటుంది. అర్ధాష్టమ కుజదోషం, అర్ధాష్టమ గురుదోషం. అందుకే 12 సంవత్సరాల తర్వాత వృషభ రాశిలో గురువు మరియు మంగళుడు గురుమంగళ యోగం సంచారం చేయనప్పుడు ఇప్పుడు మీకు ఎన్ని రకాలుగా ఇబ్బందులు ఉన్నా, ఎన్ని రకాలుగా ఐశ్వర్యం ఉన్నా మిమ్మల్ని కాపాడేటువంటిది మీ మనోధైర్యం, మీ ఆధ్యాత్మిక చింతన, మీరు చేసిన దానము, మీరు చేసిన ధర్మము, మీరు చేసిన పూజనే ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో మిమ్మల్ని ఆ ధైర్యము, మంచితనము, ఆధ్యాత్మికత మీ యొక్క విజయానికి తొలిమెట్టు అవుతుందని చెప్పి గమనించాలి. ఏడాది తర్వాత రవి భగవానుడు సింహరాశిలో రవి స్వక్షేత్రకంగా ఉంటూ బుధుడితో కలిసి ఉండడం, అక్కడే శుక్రుడు కలిసి ఉండడం, మీరు భూ వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో, నీటి వ్యాపారాలు, రాజకీయాలు, సేవారంగ కార్యక్రమాలు అన్నింటా విజయం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. అష్టమంలో కేతు, అప్పుడే ఆనందం, అప్పుడే విచారం, అప్పుడే కొత్త ఆలోచన, అప్పుడే కలబోసుకునే ప్రయత్నం చేయొద్దు. ఎందుకనగా బాధలు అంటే మీకేం కొత్త కాదు. అయితే మన పెద్దవాళ్ళు చెప్తుంటారు, మహమ్మద్ బిన్ పుచ్తుక్లకు అనేక మందితో యుద్ధం చేశారని చెప్తూ ఉంటారు. ఆయన ఎవరిపైన యుద్ధం చేశాడో చరిత్రలో లేదు, కానీ యుద్ధం అంటే ఆయనకు కొత్త కాదు. అలాగా కుంభరాశి వారికి కష్టాలంటే కొత్త కావు. మీ మనోధైర్యమే మీ విజయంగా భావించండి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు చేసేటువంటి వారు, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులు, హోటల్ వ్యాపారాలు, నీటితో కూడుకున్న వ్యాపారాలు, ఆహార ఉత్పత్తులు, సినిమా రంగంలో ఉండబడిన వారు, జర్నలిజం రంగంలో ఉండబడిన వారందరికీ చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. మా ఛానల్కి స్వాగతం. మీనరాశి వారికి గురుమంగళ యోగం ఉన్నప్పుడు ఎలాంటి అదృష్టం కలుగుతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పదం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ది, దుమ్, షం, ఝా, దా, దే, దో, చా, చి అక్షరాల వారందరూ మీనరాశి జాతకులే. మీనరాశి అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి ఒకవైపు ఏలనాటి శని ప్రారంభ సంచార స్థితిలో ఉండడం, రాశిలోనే రాహు సంచారం చేయడం, తృతీయంలో 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి చేత కుజుడు సంచారం చేయడం వల్ల గురుమంగళ యోగము అంటారు. ఏది ఉన్నా ఏమీ లేకపోయినా తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు మీ మీద ఉండబోతున్నాయి. అన్నదమ్ముల్లో అక్క చెల్లెల యొక్క ఆశీస్సులు ఉన్నాయి. అందుకే మనకు రామరాజ్యాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే రాముడు వెంట తన సొంత తమ్ముడు ఉన్నాడు కనుకనే అక్కడ విజయాన్ని తను సాధించగలిగాడు. రావణ బ్రహ్మ వెంట తన తమ్ముడు లేడు కనుకనే అపజయాన్ని ముట్టగట్టుకున్నారు అన్నట్లుగా ఈ యొక్క మీనరాశి జాతకులకు అన్నదమ్ముల, అక్కా చెల్లెల, సకుటుంబ సపరివారం వీరి వెనక ఉంది కనుకనే వీరి యొక్క విజయాన్ని ఎవరు ఆపలేరు అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. సంవత్సరం తర్వాత రవి సింహరాశిలో స్వక్షేత్రకంగా ఉంటూ అక్కడే బుధుడితో కలిసి ఉండడం, అక్కడే శుక్రుడితో కలిసి ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలం. ఉద్యోగంలో ఉండబడేవారికి ప్రమోషన్, మీరు ఏ ప్రాంతం అయితే అనుకుంటున్నారో దానికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి. సప్తమంలో కేతు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికుల మధ్య సయోధ్య, భార్యాభర్తల మధ్య అన్యూన్యత, నూతన వాహనాలు, క్రయ విక్రయాలు యోగదాయకాలు. కాబట్టి ముందు చూపు చాలా అవసరం. 30 సంవత్సరాల తర్వాత శని భగవానుడు కుంభరాశిలో మీనరాశి వారికి వ్యయంలో వక్రగమన సంచార స్థితి ఉన్నప్పుడు విశేషంగా ఖర్చులు పొంచి ఉన్నాయి, వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అష్టమి తిథి ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. నదిలో దూకడాలు కానీ సాహసాలకు సరైన సమయం కాదు. ఎలక్ట్రికల్ వస్తువులకు, ఐరన్ వస్తువులకు, ఎలక్ట్రానిక్ వస్తువులకు తెలిస్తేనే మీరు పనిచేయండి, తెలియకపోతే నిపుణుల యొక్క సలహా తీసుకొని పని చేయించుకోండి తప్ప చిన్న పనులు కదా అని చెప్పి అపార్థాలకు దారితీసిందనుకోండి సర్వము నిండా మునిగిపోయే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. హాస్య నటులకు, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, క్రియేటివిటీ రంగాల వారికి, జర్నలిస్ట్ వారికి, స్వయం వ్యాపారస్తులు, సొంత కార్యక్రమాలు నడిపించే వారందరికీ కూడా ఎలనాటి శని ఉండినను ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి.